వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు మేము వెళ్ళిన ఏరియా వచ్చేసి హైటెక్ సిటీ అండి. మీకు చూస్తేనే లొకేషన్ అర్థమవుతుంది కదా. సో మాకు కొంచెం వర్క్ ఉంది అని చెప్పేసి మేము హైటెక్ సిటీ వైడ్ వెళ్ళామన్నమాట. సో అటు వెళ్ళినప్పుడు ఓకే. ఫర్నిచర్ గురించి గూడా మేము సెర్చ్ చేస్తున్నాము. బెస్ట్ షోరూమ్స్ ఎక్కడున్నాయి, మంచి ఫర్నిచరు, క్వాలిటీ మంచిగా ఉండి, లాంగ్ లాస్టింగ్‌గా అంటే మనకు కొన్ని ఇయర్స్ వరకు మనము మెయింటైన్ చేయాలి కాబట్టి, సో బెస్ట్ ఫర్నిచర్ ఎక్కడుంది అనేది మేమైతే సెర్చ్ చేస్తున్నామనమాట. అలా చాలా షోరూమ్స్‌కైతే మేము వెళ్ళడం జరిగింది. సో మాకెక్కడైతే సాటిస్ఫాక్షన్‌గా అనిపించాయి, మంచి రీజనబుల్ ప్రైజెస్‌లో అండ్ మంచి క్వాలిటీ ఎక్కడుంది అనేదైతే మేము చూస్తున్నామనమాట. దానికి సంబంధించి ఇటువైపు హైటెక్ సిటీ సైడ్ వైపు వచ్చాము కాబట్టి, సో ఎలాగో ఇంత దూరం వచ్చాము కదా. సో వర్క్ త్వరగా అయిపోతే ఐకియాకి కూడా వెళ్దాము అని అనుకున్నాము. చూడాలి ఇంకా వర్క్ అయిపోయిన తర్వాత వెళ్తామో లేదో అయితే ఆలోచిస్తున్నాము. సో మీకైతే డెఫినెట్‌గా ఈ వీడియో అనేది చాలా బాగా నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఎందుకనంటే ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. అసలు మేము ఐకియాకి వెళ్ళామా? లేదా? వెళ్ళి ఏం షాపింగ్ చేశాము? ఎంత పర్చేస్ చేశాము? ఎంత బడ్జెట్ అయింది? ఏంటి అనేది కూడా మీకు తెలుస్తుంది. అసలు అక్కడ కొన్నామా? లేదా? అనేది కూడా మీకు క్లారిటీ వస్తుందనమాట. సో ఇప్పుడైతే వీడియో ఎండ్ వరకు చూసేసేయండి. ఇంత పెద్ద టవర్ ఎన్ని ఫ్లోర్స్ ఉంటుంది అప్రాక్సిమేట్లీ? ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయండి? ఇంకా కన్స్ట్రక్షన్స్ అవుతూనే ఉన్నాయి. కొత్త 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 బిల్డింగ్స్, చాలా పెద్ద పెద్ద బ్లాక్స్, హై రైజింగ్ అపార్ట్మెంట్స్ అంటారు కదా కొన్ని. అవి ఎవరండి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ స్టాగ్నేట్ ఉంది, డౌన్ ఉంది అని చెప్పేది. ఎటు చూసినా కన్స్ట్రక్షన్స్, ఎటు చూసినా ఫుల్లీ డెవలప్మెంట్. మై హోమ్ బోజా. సో మచ్ డెవలప్మెంట్ ఇన్ హైదరాబాద్. We are going there, IKEA. Yes. But why? Why you are going IKEA? చెప్పం. Why? చెప్పం. ఇప్పుడు చెప్పం, తర్వాత చెప్తాం. ఐకియాలో మీకు తెలుసా అండి, అక్కడ ఆప్షన్లో కూడా పెడతారంట. అంటే లైవ్ ఆప్షన్ ఉంటుంది కదా అక్కడ. సో అక్కడే లైవ్లో ఆప్షన్ అంటే వేలం పాట పెట్టి వాళ్ళు రెగ్యులర్ సేల్ మీద తగ్గించి ఆఫర్స్ పెట్టేసి మంచి మంచి ప్రోడక్ట్స్ అన్నీ కూడా పెడుతున్నారు. నేను చూశాను. అంటే ఈ విషయం అందరికీ తెలియకపోవచ్చు. లైవ్ ఆప్షన్ అనేది, లైవ్ ఆప్షన్ అంటే యాప్ నుంచి కూడా ఆప్షన్ లో పార్టిసిపేట్ చేసి అవునా నెక్స్ట్ డే వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. లైవ్ ఆప్షన్, ఐకియా యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే వాళ్ళకి లైవ్ ఆప్షన్ లో లైవ్ ఆప్షన్ చాలా మంచి మంచి ప్రొడక్ట్స్ అన్ని కూడా ఆప్షన్ లో పెడుతున్నారు. సో ఐకియా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళేది? ఐకియాకినా? ఎందుకు వెళ్తున్నాం? ఐకియాకి ఎందుకు వెళ్తున్నాము? I don't know IKEA. You don't know IKEA? You don't know IKEA? Why IKEA? No, I don't know IKEA. ఓకే. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే అండి, ఎప్పుడైనా మనకి లోన్లీగా కూర్చున్నప్పుడు ఇంతమంది ఇలా వెళ్తూ ఉంటే, ఇంతమంది బ్రతుకుతున్నారు కదా, ఇంతమంది ఏమంటారు, బ్రతుకు పోరాటం అంటారు కదా. ఇక్కడ ఎవరు బతుకు పోరాటం చేయరు. దిస్ ఇస్ అ సిటీ అంటే వేర్ వీ కేమ్. ఇట్ ఈస్ ఏ ఫ్యూచర్
అంటే మంచి అడ్వాన్స్డ్ లైఫ్ స్టైల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఉంటారు ఇక్కడ. సో వీళ్ళతో పోటీ పడి అంటే లైఫ్ని లీడ్ చేయడం అంటే అదొక ఆపర్చునిటీ ఐ థింక్. అండ్ హైదరాబాదు నేను వచ్చినప్పుడు హైదరాబాద్ ఈజ్ లైక్ ఈ ప్లేస్కి రావాలంటే ఇట్ ఈస్ ఏ డ్రై ఏరియా, మొత్తం టోటలీ డ్రై ఏరియా. ఓకే, బికాస్ ఆఫ్ వన్ థింగ్ హ్యాస్ ఎవ్రీథింగ్ చేంజ్డ్, దట్ ఈస్ హైటెక్ సిటీ. హైటెక్ సిటీ వచ్చిన తర్వాత హైటెక్ అంటే ఆ పేరులోనే చంద్రబాబు నాయుడు గారు పెట్టినట్టు ఆ పేరులోనే హైటెక్ సిటీ అయిపోయింది ఇదంతా. సో ఇన్ని కార్లు, మీరు ఇండియాలో లగ్జరీస్ కార్లన్నీ ఇక్కడ చూడొచ్చు. అండ్ సో మచ్ అంటే టాలెంటెడ్ పీపుల్ లివ్ హియర్. ఇక్కడ లివింగ్ ఆఫ్ కాస్ట్ ఎక్కువే కదా, అన్నీ ఎక్కువే. బట్ ట్రాఫిక్ కూడా ఎక్కువే. ఇంత పెద్ద హై రైజింగ్ అపార్ట్మెంట్స్. హై రీచ్డ్ డెస్టినేషన్. సో ఇప్పుడైతే మేము ఐకియాకి వచ్చామండి. అసలు దేని పర్పస్లో ఐకియాకి వచ్చాము ఏంటి అనేది ఫుల్ వ్లాగ్ అయితే వాచ్ చేయండి. ఐకియాలో అంటే రీజనబుల్గా ఉంటాయి కదా. ఇట్స్ రీజనబుల్, బట్ దాంట్లో కూడా మనము చాలా తక్కువ ఉన్నాయి కానీ తీసుకోవద్దు. అట్లా కూడా ఒకసారి చెక్ చేసుకొని కరెక్ట్గా ఉంటేనే. నీడ్ ఉన్నవి మాత్రమే తీసుకుంటే బెటర్ అండి. అన్నెసెసరీగా అంటే మనకి ప్రైస్ తక్కువ ఉన్నాయి కదా అని చెప్పేసి షాపింగ్ చేస్తూ ఉంటాము. బట్ నీడ్ ఉన్నవి మాత్రమే తీసుకోవాలి. వెళ్ళే ముందే మనం ఒకసారి చెక్ చేసుకోవాలి, అంటే మనకి ఏం కావాలి ఆఫర్లు ఉన్నాయి కదా అని అన్ని టకటక వేసుకునేటోళ్ళు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలండి. ఎస్పెషల్లీ అవును, ఏది కనిపిస్తుంది ఆఫర్ ఉంది అని మన అన్ని వేసేసుకుంటే బ్యాగ్లో బిల్ కూడా మన పర్స్ ఖాళీ అయిపోతుంది. ఎస్, ఇంకోటి ఎస్పెషల్లీ క్రెడిట్ కార్డ్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మా పర్సనల్ ఎక్స్పీరియన్స్, కార్డు ఉంది కదా అని అన్నీ తీసేసుకొని పెట్టుకుంటాము. దట్ ఈస్ నాట్ కరెక్ట్. బికాస్ మళ్ళీ బిల్లు కట్టేటప్పుడు బాధ అనిపిస్తుంది ఎందుకు కొన్నామా అని. సో దట్ ఎక్స్పీరియన్స్ మీకు కావద్దు అంటే కొంచెం చూచి షాపింగ్ చేసుకోవాలి. ఎస్. సో ఇప్పుడైతే పార్కింగ్ చేసాము. పార్కింగ్ ప్లేస్లో కార్ పార్క్ చేసేసుకొని వెళ్ళిపోతాం. సో వీడియో కంటిన్యూగా వాచ్ చేసేసేయండి. హలో, ఎక్కడికి వచ్చారు? చెప్పాను కదా అండి, ఐకియాకి వస్తున్న వాళ్ళకైతే. ఐకియాలో మనకి ఎంటర్ అవ్వగానే నిజంగా అండి ఎస్కలేటర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే షాపింగ్ చేసుకోవచ్చు. కింద ఫ్లోర్ సెల్లార్ నుంచే స్టార్ట్ అవుతుంది షాపింగ్ అనేది. ఎందుకు అని అంటే ఎస్కలేటర్ మీద నుంచి వెళ్తున్నప్పుడే సైడ్కి మనకంతా చూడండి అన్నీ, అంటే ఇంతకుముందు టాయ్స్, కిడ్స్ని అట్రాక్ట్ చేయడానికి టాయ్స్ అవన్నీ పెట్టేవారనమాట. సో వాళ్ళు ఇంకా అక్కడి నుంచే షాపింగ్ అనేది అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఏంటి అని అంటే కిచెన్ వేర్కి సంబంధించినవి పెట్టారు. చిన్న చిన్న ఐటమ్స్ రీజనబుల్ ప్రైజెస్లో లో బడ్జెట్లో ఉంటాయి. చిన్న ఐటమ్స్ లో బడ్జెట్ నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. సో అట్రాక్టివ్గా పెడుతూ ఉంటారు. ఇంకా ఉమెన్స్కి, లేడీస్కి మీకు తెలుసు కదా, తక్కువ ప్రైజెస్లో ఎక్కువ ఐటమ్స్ వస్తున్నాయని అంటే సో డెఫినెట్గా వాళ్ళైతే ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి సో అలా ఉంటుంది. ఇదంతా కూడా బిజినెస్ అండి, నిజంగా మార్కెటింగ్ స్కిల్స్, బిజినెస్ అనమాట. పీపుల్ని అట్రాక్ట్ చేయడానికి ఇవి చిన్న చిన్న టెక్నిక్స్ యూస్ చేయడము. సో మేమైతే లోపలికి ఎంటర్ అయ్యాము, చూస్తున్నాము. మాకు కావాల్సిన ఫర్నిచర్ గురించి మేము సెర్చ్ చేస్తున్నాం అనమాట. దట్టు ఇంకా కొన్ని డిఫరెంట్ చైర్స్ ఇలా ఉన్నాయి. సో అవన్నీ కూడా ఒకసారి టెస్ట్ చేస్తున్నాము. ఐకియాలో ఏంటి అని అంటే అక్కడ అంతా కూడా మనకి ఓపెన్‌గా పెట్టేసి ఉంచుతారు కాబట్టి వాటి ప్రైజెస్ అవన్నీ మనకు తెలుస్తాయి. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. అక్కడికి వెళ్ళి ఆ ప్రైజెస్ ట్యాగ్‌ని మనం ఒకసారి క్లిక్ చేసుకొని, అంటే ఒక ఫోటో తీసుకొని కిందికి బిల్లింగ్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి సో అండ్ సో ప్రొడక్ట్ అనేది మనం చూపిస్తే ప్రతి ఒక్కటి
కింద గోడౌన్ లాగా ఉంటుంది మొత్తం స్టోరేజ్. సో, అక్కడి నుంచి తీసుకొచ్చి మనకి కొత్త పీస్ అంటే న్యూ పీస్ అనేది ఇచ్చేస్తారు మనకక్కడే. మేము ఇంకోటేంటి అనంటే, సో, ఇవన్నీ మనం క్యారీ చేసుకోవడం, తీసుకొని వెళ్ళడం ప్రాబ్లమ్ అయితది అనుకుంటే, ఇంటికి వెళ్ళి ఆన్‌లైన్‌లో మనం పెట్టుకోవచ్చు. ఐకియా షాపింగ్ ఉంది. ఆన్‌లైన్ షాపింగ్. సో, అలా గూడా మేము ఆర్డర్ చేసుకుందామని జెప్పేసి ప్రైజెస్ అన్నీ, ట్యాగ్స్ అన్నీ గూడా మేము ఫోటోస్ తీసుకోవడం అయితే జరిగిందనమాట. సో, మాకు సంబంధించిన షాపింగ్ అంతా చూసుకుంటూ మొత్తం ఎక్స్‌ప్లోర్ చేసుకుంటూ అన్నీ చూసుకుంటూ వచ్చాము. కిచెన్ అయితే టోటల్ సెటప్ ఉంది. బావుంటుంది. ఐకియా ఫర్నిచర్ చాలా బావుంటుంది. అండ్ కొంచెం ఎఫర్డబుల్ ఉంటాయి. సో, అవి గూడా మనం చూసుకొని బడ్జెట్ వైస్‌గా మనం ప్లానింగ్ చేసుకోవచ్చనమాట. డెకోర్ ఐటెమ్స్ అయితే గూడా బావుంటాయండి. ప్లాంట్స్ గూడా బావుంటాయి. మేము ప్లాంట్స్ చాలా వేణుగారైతే ఐకియాకొచ్చినప్పుడు ప్లాంట్స్ అయితే చాలా తీసుకొనొచ్చేవారు ఇంతకుముందు. సో, ఇప్పుడు మాకు మెయింటైన్ చేయడానికి కొంచెం ప్రాబ్లమ్ అవుతుందని జెప్పేసి ఇప్పుడు తీసుకురావడం లేదు. ఇంతకుముందు చాలా షాపింగ్ చేసేవారనమాట ఐకియాలో. మేము వెళ్ళిన పర్పస్ వేరే కాబట్టి, సో, ఆ సెక్షన్ వరకే మేము ఎక్కువ అక్కడే స్పెండ్ చేసి మెజర్‌మెంట్స్ అవన్నీ చూసుకోవడము అన్నీ చేసుకున్నామనమాట. సో, ఇలా అయితే మేము షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. చెప్పాను కదా! ఎక్కువ మేము క్యారీ చేసుకోవాలి అని అనుకోలేదు. మాకేం అవసరం ఉన్నామో అవన్నీ గూడా ప్రైస్ ట్యాగ్స్, ఫోటోస్ తీసుకొనొచ్చి ఆన్‌లైన్ షాపింగ్ చేసుకుందాం అని అనుకున్నాము. ఇన్ కేస్ ఇంకా వేరే ఫర్నిచర్ షాప్‌లో గూడా మంచిగా దొరికాయి. మంచి ఫర్నిచర్ దొరికింది అనంటే అక్కడ గూడా తీసుకుందాము అనేసి అనుకున్నామనమాట. ఆ ప్లానింగ్‌లో అయితే వెళ్ళి మొత్తం ఎక్స్‌ప్లోర్ చేయడం అయితే జరిగిందనమాట. యాక్చువల్లీ ఆఫీస్‌కి మెయిన్ ఇది మాకు. ఫర్నిచర్ చాలా ఇంపార్టెంట్ గదా! ఎందుకనంటే వచ్చిన ప్రతి ఒక్కరు గూడా కొంచెం రిలాక్స్‌గా కూర్చొని సో, మనతో టైం కొంచెం స్పెండ్ చేయాలి అని అనుకుంటారు కాబట్టి, సో, వాళ్ళకి కంఫర్టబుల్‌గా ఉండాలి. అండ్ ఆఫీస్ సెటప్ అనేది వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంటే ఇది. మళ్ళీ మనం ఇందులో చేంజ్ చేయడానికి ఉండదు కాబట్టి, మేము ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్‌గా, వన్ బై వన్ మేమన్నీ గూడా చాలా జాగ్రత్తగా పర్ఫెక్ట్‌గా ప్లానింగ్ చేసుకుంటూ వస్తున్నామనమాట. అంతే ఇదిగా ఫర్నిచర్ విషయంలో గూడా మేము చాలా జాగ్రత్తగా ఒక బడ్జెట్ అనుకున్నాము. ఈ బడ్జెట్‌లో ఇంత తీసుకోవాలి. ఇన్ని ఫర్నిచర్స్ తీసుకోవాలి. ఇన్ని టేబుల్స్, చైర్స్ ఇవి కావాలి అన్నట్టుగా సో, ప్లాన్ చేసుకున్నామనమాట. మొత్తానికైతే ఐకియాలో మాకు ఆల్మోస్ట్ ఒక 3, 4 అవర్స్ అయితే టైం స్పెండ్ చేశాము. అదన్నీ ఎక్స్‌ప్లోర్ చేసుకొని, వాటికి సంబంధించినవన్నీ డీటెయిల్స్ కనుక్కొని మేము రావడం అయితే జరిగిందనమాట. మాకొక మంచి ఎక్స్‌పీరియన్స్ కూడా అయిందండి ఐకియాలో. ఏంటంటే మీరు వీడియో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో, ఒక అంటే హీరోయిన్ గూడా మేము కలవడం అయితే జరిగిందనమాట. దాని గురించి వేణు గారు గూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు చూడండి. కూడా మొత్తం హైటెక్ సిటీ ఈ చుట్టుపక్కలే తిరుగుతూ ఉన్నాం డేలో మొత్తం కదా. నైట్ వ్యూలో ఇలా చూడండి ఎంత బాగుందో అసలు. మై హోమ్స్ అనేవి మీనాక్షి. చాలా వరకు మై హోమ్స్ వాళ్ళవి ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్నాయి కదా. మై హోమ్ అనేది ఇప్పుడు ఇక్కడ బాగుంటుంది. మై హోమ్ అవతార్ అక్కడ. ట్రాఫిక్ ఉందండి. మా ఇంటికి 1 అవర్ చూపిస్తుంది ఇక్కడ నుంచి. నానక్రామ్గూడ ఎగ్జిట్ నెంబర్ 19. యాక్చువల్లీ మాకు వివి అగర్వాల్ కలిసిందండి. ఫస్ట్ ఐడెంటిఫై చేయలేకపోయాము ఎందుకంటే మాస్క్ పెట్టుకొని ఉందన్నమాట. దాని తర్వాత ఎందుకో తనేమో అనుకున్నాము. అనుకొని అడగగానే తనే అనమాట. సో ఒక పిక్చర్ ఇచ్చారు.
అయితే రేణు అప్పుడు చూసి నిధి అగర్వాల్ అని చెప్పింది. సో అలా వెళ్ళి ఫస్ట్ నిధి అగర్వాల్ అనుకోలే ఎవరు ఎవరు అనుకున్నాము, మాస్క్ పెట్టుకొని ఉంటే తర్వాత పర్సనల్ అసిస్టెంట్ చూసేసరికి విఐపీనో ఎవరో అంటే సెలబ్రిటీనో అయితే అలా ఇస్తారు కదా. సో అలా అనుకున్నప్పుడు అంటే అప్పుడు గమనించాము అంటే నిధి అగర్వాల్ గారు అయి ఉండొచ్చు అని చెప్పేసి మాస్క్ పెట్టుకొని ఉన్నారు కాబట్టి మేము ఐడెంటిఫై చేయలేకపోయాము తొందరగా. దగ్గరికి వెళ్ళి అడగగానే ఏమంటారు ఒక సెల్ఫీ అడిగాము, ఓకే అన్నారు. కానీ నేను ఫోటో తీశాను రేణు నన్ను ఫోటో తీసింది. మాకు ఆ మూమెంట్ లో వీడియో తీసుకోవాలన్న ఐడియా రాలేదు. కొంచెం అది వచ్చి ఉంటే ఒక చిన్న బిట్ మాకు ఎక్కడ లేదు మొహమాటం. యాక్చువల్గా అయితే యూట్యూబ్ అంటే రియల్గా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే మామూలుగా ఉండదు, రచరచ చేసేటోళ్ళు. మేము చాలా పొలైట్గా అడిగి ఒక ఫోటో తీసుకోవాలని అడిగి అట్లా తీసుకొని వచ్చేసాము. జస్ట్ ఒక ఫోటో సో బట్ షీ వాజ్ వెరీ కోఆపరేటివ్. చాలా మంది అక్కడ వేరే వాళ్ళు అడిగినా కూడా సెల్ఫీస్ ఇచ్చారు, ఫొటోస్ ఇచ్చారు. చాలా కూల్గా అసలు కామ్గా నోట్లో అసలు వాయిస్ వినిపించలేదు నాకైతే. ఎవరు అడిగినా నవ్వుతూ ఇచ్చారు. చాలా పేషెన్స్ తోటి ఫొటోస్ అడుగుతుంటే అక్కడ ఇచ్చారు. సింగిల్గా వచ్చి అలా షాపింగ్ చేసుకోవడం అంటే బికాస్ దట్ ఐకియా కాబట్టి అలా వచ్చి సింగిల్గా తను ఒకటే వచ్చింది, దాంతో పాటు ఎవరు లేరు. ఒకరే వచ్చి తీసుకొని అలా వెళ్ళింది. ఎంతైనా అంటే మాకైతే హ్యాపీ అనిపించింది. నైస్ ఎక్స్పీరియన్స్. సో ఇదంటే మాది ఈరోజు ఇలా గడిచిపోయింది. ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో అర్థం కావట్లేదు. నౌ వీఆర్ ఇన్ ఔటర్ రింగ్ రోడ్. అయ్యేసరికి టైం పడుతుంది. ఎక్కడ పడుతుంది? వాచ్లో ఇవే ఫుల్ జోకులు అంటారు. స్టార్ట్ చేసిందా?